రైట్ డీటెయిల్స్ చూస్తే మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దాదాపు 196 కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించినట్లు ఆధారాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తు నివేదిక 700 పేజీలు ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు. అక్రమాలు చోటు చేసుకున్న వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సీల్డ్ కవర్లో రిపోర్టు దాఖలు చేయాలని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ విక్రమ్ చంద్రన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేశారు. రైట్, మరోవైపు సివిల్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీం నిరాకరించింది. గన్నవరంలో ప్రైవేటు స్థలాన్ని ఆక్రమించుకున్న కేసులో వంశీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును సుంకర సీతామహాలక్ష్మి సుప్రీంలో సవాల్ చేశారు. 2024లో దాడి జరిగితే 2025లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడమేమిటని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. సివిల్ కేసును క్రిమినల్ కేసుగా ఎలా మారుస్తారని కూడా సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీం నిరాకరించింది. రైట్, వంశీ కేసుల విషయంలో సుప్రీంకోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, వల్లభనేని వంశీకి సంబంధించి 2 కేసులు ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఒకటి అక్రమ్ మైనింగ్ సంబంధించినటువంటి కేసు. అక్రమ్ మైనింగ్ వ్యవహారంలో వల్లభనేని వంశీ సుమారు 196 కోట్లు సంపాదించారు, దోపిడీ చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ కేసులో ముందస్తు బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. తమ వాదనలు వినకుండా, పూర్తి స్థాయి ఆధారాలు కూడా చూడకుండా ఏకపక్షంగా ఈ యొక్క బెయిల్ మంజూరు చేయడం జరిగింది హైకోర్టులో. అందుకే దీన్ని వెంటనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న ఆ బెయిల్ ను నిలుపుదల చేయాలి, ఆ బెయిల్ ను రద్దు చేయాలి అంటూ ఏపీ ప్రభుత్వం ఈ రోజు సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. జస్టిస్ ఎంఎం సుందరేశన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ యొక్క పిటిషన్ ను విచారించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరిపినందున ఇక దీనిపైన మనం హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ రద్దులో జోక్యం చేసుకోవడం సబబు కాదన్న అభిప్రాయాన్ని జస్టిస్ ఎంఎం సుందరేష్ అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు, అయితే దీనికి సంబంధించి 700 పేజీల దర్యాప్తు నివేదిక ఉంది. దాన్ని సీల్డ్ కవర్ లో మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అది చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందంటూ ఏపీ ప్రభుత్వం తరఫున వాదించినటువంటి సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా కోర్టుని పట్టడం జరిగింది. దాంతో ఈ 700 పేజీల నివేదికను సీల్డ్ కవర్ లో అందజేయాలి అంటూ ఆదేశిస్తూ తదుపరి విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 14న మళ్ళీ సుప్రీంకోర్టు వెకేషన్ తర్వాత మళ్ళీ 14న ప్రారంభమవుతుంది. 17వ తేదీన ఈ కేసు విచారణ మళ్ళీ జరగబోతుంది. మరో కేసు, అది సివిల్ కేసుకు సంబంధించి 2024లో ఆ కేసు జరిగినప్పుడు 2025లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అంతేకాకుండా సివిల్ కేసును క్రిమినల్ కేసు ఎలా మార్చారు అంటూ ఈ యొక్క ఎఫ్ఐఆర్ ను ఆలస్యంగా దాఖలు చేశారన్న ఒకే ఒక కారణంతో ఆ కేసును కూడా, అంటే గన్నవరంలో సుంకర సీతామహాలక్ష్మికి సంబంధించినటువంటి ఆస్తిని ఈ యొక్క వంశీ ఆక్రమించుకున్నారు, దాన్ని గ్రాప్ చేశారు అన్న కేసుకు సంబంధించి ఈ కేసు, దాంట్లో మాత్రం హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ను రద్దు చేయడానికి మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. శంకర్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.